ఏ పుష్ప, ఏంది నువ్వు చేసిన పని? జలగన్నా నీ వెంటే నేను అని చెప్పి నాకే వెన్నుపోటు పొడుస్తావా? ఏంది మావిగన్ మాయా, పేరులోనే గన్ను పెట్టుకున్న నీకు నేను వెన్నుపోటు పడవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? మా రెడ్లమ్మాయిని చేసుకున్నావని నిన్ను మావాడిగా నా సొంత అల్లుడిగా భావించిన, కానీ నువ్వు ఇంత పని చేస్తావని అనుకోలేదు. అబ్బాబాబా, నీ నసమ్మాని అసలు విషయం ఏంటో చెప్పు మావిగన్ మాయా. లేకపోతే ఏందయ్యా, ఈ సినిమా పేరు ఏంది, నీ గెటప్ ఏంది? ఎంత ఘోరం, ఎంత అన్యాయం. సినిమా పేరు రాక, తెలుసుగా? అదే ఆ రాకాని ఎందుకు పెట్టినావు? నేను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి మావిగన్ అని పెట్టినాను కదా, దాన్ని చూసి కాపీ కొట్టి పారు తెప్పినావు. అబ్బాబాబా, అది ప్రొడ్యూసర్లు పెడతారు, నాకేం సంబంధం లేదు. 2 అక్షరాలు నాకు అచ్చొచ్చాయని అలా పెట్టారు. ఓహో, గొంతు పెరుగుతుందే. డిక్కి బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకొచ్చి తొడగొట్టిందంట, అలా ఉంది నువ్వు చెప్పేది. నేనే పెద్ద మాయా మచ్చింద్రగాడిని, నువ్వు ఈ మాయనే మాయ చేస్తా ఉండవా? సామే నీకొద్దాండం, మీ రాజకీయాల్లోకి నన్ను లాగకు. నేనేదో సినిమాలు చేసుకుని బ్రతుకుతున్నా. అలాంటప్పుడు మా రెడ్లమ్మాయి ఫ్రెండ్ కోసము ఆ రోజు ఎలక్షన్ ప్రచారానికే నువ్వు ఎందుకు వచ్చినావు? మరి అది రాజకీయం కాదా అని అడుగుతా ఉన్నా. అది ఫ్యామిలీ మ్యాటర్ మావిగన్ మాయా, తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది. వచ్చాక మీ సైకో బ్యాచ్ దగ్గర ఇరుక్కుపోవాల్సి వచ్చింది. మా పవన్ మావయ్య ఫ్యాన్స్ కి దూరం అవ్వాల్సి వచ్చింది. అదంతా నా కర్మ. ఇప్పుడు నువ్వు నా దుంప దించడానికి ఈ సినిమా తీస్తా ఉన్నావా? ఆ చేతిగా గోర్లేందే, ఆ రాక్షసుల్లాగా రూపం ఏందే, చేతిలో కత్తేందే? అది సినిమాలో క్యారెక్టర్ మాయా, కొత్తగా ఉందని ట్రై చేశా. ఏ బాలేదా? ఏంది బాగుండేది నా మావిగన్ను? నన్ను నేను చూసుకున్నట్లుండాలి. అదేంటి మాయా అలానేసా? నేనంత చండాలంగా ఉన్నానా? నువ్వేమో నాకు తెలియదు కానీ ఆ ఏఐతో ఎడిట్ చేసిన నన్ను చూసుకుంటా ఉంటే నాకే భయం వేస్తూ ఉంది. అమ్మో, నిన్ను ఆ గెటప్ లో ఊహిస్తుంటే నాకే దడపడుతుంది మాయా. నీకంటే నేనే బాగా సెట్ అయ్యానని కామెంట్స్ కూడా రాస్తూ ఉన్నారు. నీ రాకా తీసి కోకా అని పేరు కూడా పెట్టినారు. కోకానా? అదేంటి? గతంలో నా కోడి కత్తి డ్రామా ఒకటి ఉంది కదా, దాంతో సింక్ చేసి పారు తప్పి షార్ట్ కట్ లో కోడి కత్తిని కోకా అని పెట్టి తెగ ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. అబ్బా, అలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు మావిగన్ మాయా. నువ్వు చేసిన పనికి నాకు చిరెత్తుకొస్తా ఉంది. నీ రాకాశి గోళతో నిన్నే రక్కేయాలని ఉంది. అసలే నాకు ఈ పరాభవ నామ సంవత్సరం ఏం బాగోక చేస్తా ఉంటే నువ్వు ఒకటివి తయారయ్యావు నా ప్రాణానికి. ఎదుగా మావిగన్ మాయా, నన్ను అంటే నేను ఒప్పుగాను. అసలు నీ సైకో బ్యాచ్ కి నాకు సంబంధం లేదు. మా పవన్ మావయ్యని నా నుంచి వేరు చేసి నా ఫ్యాన్స్ ని నీ వైపు తిప్పుకోవాలని రాజకీయంగా నువ్వు ఆడుతున్న డ్రామాలు నాకెప్పుడో తెలిసిపోయాయి. ఓహో, తెలిసిపోయినాయా? అందుకే ఇలా రాక్షసుల్లాగా సినిమా తీసి నన్ను ఏడిపించాలని చూస్తా ఉన్నావా? నా సంగతి నీకు పూర్తిగా తెలియదు రెడ్లల్లుడు. తెలుసు తెలుసు, నువ్వు తెలుసు, నీ కోడి కత్తి డ్రామా కూడా తెలుసు, నీ మావిగన్ మాస్టర్ ప్లాన్ కూడా తెలుసు. అనవసరంగా నాతో పెట్టుకోకుండా మీ పని మీరు చూసుకోండి. బిట్ట కొంచెం కూతగరంలా ఉంది నీ లెక్క. పోనీలే పిల్లాడివి కదా అని చెప్పి మా రప్ప బ్యాచ్ లో నీకు సపోర్ట్ గా ఉండమని చెప్పిన, నువ్వు మాకే ఎసరు పెడతావా? అబ్బా సామే, అది మీ గురించి తీసిన సినిమా కాదు, అదొక సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ మూవీ. వెరైటీగా ఉంటుందని చేస్తున్నాను. నువ్వు నన్ను జిడ్డులో తగులుకోకు. నేను మహా జిడ్డుని, ఏది ఒక పట్టాన వదలను. పుష్ప హిట్ అయినంత మాత్రాన ఓ పెద్ద హీరోలాగా బిల్డప్ ఇవ్వకు. నిన్ను మించిన హీరోలు చాలా మంది ఉన్నారు. ఎక్కువ మాట్లాడితే చెప్పు, ఏం చేస్తావు? నువ్వు చేసిన క్యారెక్టర్ను నేనే చేసి సినిమా తీసి పారుతా. ఇదిగో ఈ కోడి ఆ కత్తితోనే టైటిల్ కూడా పెడతా. మావిగన్లో కోడి కత్తి ఫ్యాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ చేస్తా. అప్పుడు మీ అందరి సినిమాలు అడ్రస్ లేకుండా గలంతైపోతాయి.